గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ రాగా సోషల్ మీడియా మొత్తం టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఏ దశలో కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర న్యాయం చేయలేకపోతుంది. సంక్రాంతి సెలవుల్లో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేకపోతున్న సినిమా రన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూడాలి. ఇక సౌత్ లో ఎలా ఉన్నప్పటికీ హిందీలో కొన్ని కాంట్రవర్సీలు జరిగినప్పటికీ ఇక్కడతో పోల్చితే బెటర్ కలెక్షన్ అనే సినిమా సొంతం చేసుకుంది. కానీ సినిమా ఓపెనింగ్స్ ఆల్మోస్ట్ దేవర రేంజ్ లో ఉన్నప్పటికీ తర్వాత మాత్రం కలెక్షన్ల పరంగా ఆ సినిమా కన్నా బెటర్ టాక్ నే హిందీలో సొంతం చేసుకున్న సినిమా హోల్డ్ నైతే కొనసాగించలేకపోతుంది. 4 రోజుల్లో హిందీలో 29 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకున్న ఈ సినిమా 5వ రోజు సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా కేవలం 3 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్ హిందీలో సాధించగలిగింది. ఓవరాల్ గా 5 రోజుల్లో హిందీలో 32 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్ వసూలు చేసింది ఈ సినిమా. అదే టైంలో దేవర మూవీ 5 రోజుల్లో 38.72 కోట్ల దాకా నెట్ కలెక్షన్ ను హిందీలో అందుకుంది. ఓవరాల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా 15 కోట్లకు పైగా షేర్ ను సాధించగా హిందీ మొత్తం మీద వాల్యూ బిజినెస్ 42.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఇంకా చాలా దూరం రన్ ను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బిజినెస్ ను అందుకోవాలి అంటే. మొదటి 2-3 రోజుల్లో పర్వాలేదనిపించే హోల్డ్ ను చూపించినా కానీ హిందీలో లాంగ్ రన్ లో మాత్రం సినిమా హిట్ గీతని అందుకుంటుంది అని మొదట్లో అనిపించినా ఇప్పుడు అది కష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ పండగ సెలవులు ఈ వారం మొత్తం ఇంపాక్ట్ కనబడే అవకాశం ఉన్న నేపథ్యంలో హిందీలో స్టడీ కలెక్షన్లతో జోరును కొనసాగిస్తే ఎంతో కొంత బెటర్ రిజల్ట్ ను అక్కడ సినిమా సాధించే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా హిందీలో ఎలాంటి రన్ ను ఫైనల్ రన్ లో సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.